బుద్ధుంటే మాత్రం మీకు ఎంత తెలిసిన వాళ్ళైనా సరే బండి అయితే ఇవ్వకాకండి. ఒకవేళ ఇచ్చినా గానీ వాళ్ళు నీట్ గా తెచ్చిస్తే పర్లే, ఇలా ఏదైనా చేసుకుని వస్తేనే బిల్లులు అయితే వాసిపోతాయి. బండి ఇచ్చేటప్పుడు ఏ నమ్మకంతో అయితే ఇస్తామో మళ్ళీ అదే నమ్మకంతో నీట్ గా తెచ్చిస్తే పర్లేదు, మళ్ళీ ఇయ్యాలనే ఆలోచన కూడా వస్తుంది. ఇక చేసేదేం లేక ఆ రిమ్ము బెండి తీపించుకుందాం అని చెప్పి తిరుపతికి అయితే బయలుదేరాను. దానికంటే ముందు నా బండి సర్వీస్ చేపించుకుందాం అని చెప్పి సర్వీస్ సెంటర్ క్లోజింగ్ టైం కి అయితే వెళ్ళాను. సర్వీస్ సెంటర్ లో అన్నని నేను కొంచెం లాంగ్ వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ గా అడిగే తలకి బండి చేస్తానని చెప్పి పైకి అయితే ఎక్కించాడు. ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేయగానే ఆయిల్ మొత్తం ఫుల్ బ్లాక్ గా అయితే అయిపోయింది. 10,000 కిలోమీటర్లకు పెట్టాల్సిన సర్వీస్ 11,000 అయితే పెట్టాను, అందుకే అలా బ్లాక్ గా అయిపోయింది మొత్తం. కొత్త ఇంజిన్ ఆయిల్ పోసేసి అలాగే కొంచెం ఎక్స్ట్రా ఇంజిన్ ఆయిల్ కూడా అయితే పోసాడు. ఇంజిన్ ఆయిల్ మొత్తం బ్లాక్ గా అయిపోయిందని కేటీఎం షోరూమ్ సర్వీస్ సెంటర్ అనికి థ్యాంక్స్ చెప్పేసి బిల్లు తీసుకుని బైక్ వాటర్ సర్వీస్ చేయించుకుని మదనపల్లికి అయితే స్టార్ట్ అయ్యాను. కొంచెం దూరం వెళ్ళగానే చలి మాత్రం భయంకరంగా అయితే పెట్టింది. మావాడైతే ఒళ్ళు మొత్తం గొడవలతో అయితే కప్పేసుకున్నాడు, ఏం కనరాకుండా. నాకు చేతులు అయితే చలికి బిగుచుకుపోయినాయి. ఏదో గుడ్డుంటే ఆ గుడ్డ తీసుకుని చేయికి చుట్టుకుని బండి అయితే తోలుతా వచ్చాను. కరెక్ట్ గా కలిగిరి టోల్ ప్లాజా దగ్గర వీళ్ళు చలిమంట వేసుకుంటే చలికి తట్టుకోలేక వీళ్ళ దగ్గర అయితే కూర్చున్నాము. అన్న వాళ్ళు అయితే మాతో చాలా బాగా అయితే మాట్లాడారు. ఇక వాళ్ళతో కాసేపు మాట్లాడేసి మళ్ళీ మదనపల్లికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక నేను వెళ్లే టైంకి మా వాళ్ళు అయితే అందరూ ఫుల్ స్లీప్ లో అయితే ఉన్నారు. నిజంగా మదనపల్లికి వచ్చేసరికి చలి మాత్రం అదరగొట్టేసింది.